అంటే మీ చిరకాల ప్రత్యర్థి కదా ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి. రావట్లేదుగా. ఆయన సభలో వచ్చి కూర్చుని లాస్ట్ టైం సభలో కూడా ఒక ఎమ్మెల్యే అన్నారు, రఘురామకృష్ణరాజు గారిని ఆ చైర్లో చూడాలి, అచ్చెన్నాయుడు గారు అనుకుంటా ఉంది, జగన్మోహన్ రెడ్డిని అక్కడ చూడాలి అని. సో అది నెరవేరిందా అని అడుగుతుంది. నేను ఆ చైర్లో ఉంటూ నెరవేరింది. సరే, స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా ఓకే, చైర్ వరకు ఆల్మోస్ట్ ఇద్దరు ఉంటాం. చైర్లో కూర్చుంటాం వరకు ఓకే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సభకు రావాలి కదా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానంటున్నారు కదా. అది మూర్ఖత్వం. అది ప్రజలు ఇవ్వాలండి. ప్రజలు 18 ఇచ్చుంటే కూర్చుండేది. మరి ప్రజల బంధానికి ఇప్పుడు పాలకపక్షాన్ని ఆడిపోసుకుంటే మనం ఏం చేయగలం? ఓకే, మా ఎమ్మెల్యేని రద్దు చేసేస్తున్నాను, నువ్వు ఎమ్మెల్యేని తీసేసుకో అని చెప్తాం, చెప్పలేం కదా. సో అది పార్లమెంటరీ ప్రొసీజర్స్, అసెంబ్లీ సాంప్రదాయాలు ఉంటాయి. సో మరి దాని ప్రకారం అతనే గతంలో మాట్లాడాడు, నేను ఒక 5గురిని తీసేస్తే 17కి వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదా చంద్రబాబు అని ఆయన చెప్పాడు. సో ఆయనకి అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇప్పుడు అమాయకంగా మరి ఇలా అడగటం, మారాన్ చేయటం అనేది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి తగదేమో అని నేను అనుకుంటున్నాను. అదేనా, లేకపోతే మిమ్మల్ని మీరు ఆ చైర్లో కూర్చుంటే ఇక్కడ మీకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు